హాయ్ అండి సుదర్శన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అండి మధుకృష్ణ గారు. ఫస్ట్ లైకా? థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. భోంచేశారా? హ్యాడ్ యువర్ లంచ్ సిస్టర్? బ్రదర్ అయిపోయింది. లంచ్ అయిపోయింది. మీది అయిపోయిందా? హాయ్ ఈశ్వర్ అన్నయ్య. గుడ్ ఆఫ్టర్నూన్. శివునికి వీటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? 10 దోషాల నివారణ పాలు, 100 దోషాలకు నివారణ పెరుగు, 1000 దోషాల నివారణ నెయ్యి, 3000 దోషాల నివారణ తేనె, 5000 దోషాల నివారణ పంచదార. మరి 8000 దోష నివారణ చెరుకు రసం, 10,000 దోష నివారణ 35 మామిడి పండ్ల రసం, 1,00,000 దోషాల నివారణ నారికేళ రసం, 30 లక్షల దోషాల నివారణ వచ్చలే ద్రాక్ష రసం, 10 కోట్ల దోషాల నివారణ. సెకండ్ మా. థ్యాంక్ యూ అన్నయ్య. హాయ్ మా గోపి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అక్క తిన్నారా? తినేసానమ్మా శివకుమార్. నువ్వు తిన్నానన్నా? హాయ్ మేడం. స్మైల్ ప్లీజ్. హాయ్ అండి రాజుగారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను మేడం. అవునండి. సో అందరికీ కొంతమందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. సో అదే ప్రాబ్లం అయిపోయింది అందరికీ కూడా. సో నోటిఫికేషన్ ఎవరికి రాకపోయినా సో వాళ్ళందరూ ఒకసారి ఛానల్ అన్సబ్ చేసుకొని మళ్ళీ రీసబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఓకే చేసుకోండి. సో అందరికీ మళ్ళీ నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. చిన్నారెడ్డి గారు హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అండి సుబ్బారావు గుప్తా గారు. హాయ్. సెకండ్ లైక్ చేసింది నేను. సరే సరే. కుర్వా సోమేష్ గారు హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో లైవ్ చూస్తున్నారు అందరూ లైక్ ఇచ్చేసండి. కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్ అండ్ మెంబర్షిప్ తీసుకొని కూడా సపోర్ట్ చేయండి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ ఆప్షన్ వస్తుంది. సో టోటలీ 18 మెంబర్స్ ఆర్ వాచింగ్, బట్ లైక్స్ ఆర్ 6. సో లైక్ కొట్టండి ఒకసారి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి, లైక్ వస్తుంది. సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోదాము. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అన్నయ్య హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. నీ చేపల కూర కాపీ కొట్టేసా? నీ చేపల కూర కాపీ కొట్టేసా? సరే. హాయ్ అండి అమర్నాథ్ గారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. సో కరెంట్ అఫైర్స్. అమ్మా. సో రోజు మనం తినే ఆహారంలో కొంచెం నెయ్యి కలిపి తినడం వల్ల ఏమవుతుంది చెప్పండి? సో రోజు మనం తినే ఆహారంలో కొంచెం నెయ్యి కలిపి తినడం వలన ఏమవుతుంది? సో నెక్స్ట్, మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. నీవు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు